ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఉన్న జువలదిన్న హార్బర్కి గడిచిన 15 రోజులుగా వస్తాను అని చెప్తూ చివరికి ఎట్లాగో జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఆయన్ని పట్టుకొచ్చుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళని మత్స్యకారులు విశ్వసించే పరిస్థితి లేదు. జిల్లాలో ఉన్న వైసీపీ నాయకత్వం కానీ కావలి నియోజకవర్గంలో నాయకత్వం కానీ మత్స్యకారులు మత్స్యకారు కుటుంబాలు వాళ్ళ భవిష్యత్తుకి ఇన్నాళ్ళు అడ్డం తగిలిన ఈ పార్టీని గురించి ఆలోచన చేసే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. ఇప్పటికి 3 దఫాలు 4 దఫాలు ఈయన వస్తానంటే మా దగ్గరికి మా ప్రాంతాలకి జగన్మోహన్ రెడ్డి అలాంటి నాయకులు మాకు అక్కర్లేదు, రాబలేదని వాళ్ళు తిరస్కరించినటువంటి పరిస్థితులను మనం గమనించాలి. ఎట్టకేలకు మేము వస్తాం అని అన్నారు. లేదంటే ఆయన వస్తాడని ఈ నాయకులు చెప్పారు. ఆయన ఎట్నో బతిమాలి తీసుకొచ్చుకున్నారు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేయడానికి మీరు వచ్చారు? వచ్చి మీరేం సాధించారు అని అంటే కేవలం నిందారోపణ, పరదూషణ తప్ప మరొకటి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు ఆయన బయట చాలా మాట్లాడుతుంటాడు. ఆయన హార్బర్ గురించి మాట్లాడాడు. ఎన్నికలకు ముందు పూర్తి కాని హార్బర్లని, పూర్తి కాని ప్రాజెక్టులని నువ్వు జాతికి అంకితం చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ పెద్ద మనిషే కదా వెలుగొండ ప్రాజెక్టు కాడికి పోయి ప్రాజెక్టుని జాతికి అంకితం చేశానన్నారు. చొక్క నీరు రాలేదు. ఇవాళ ఇంకా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వదు. హంద్రీ నీవా ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక సెట్టింగ్ వేసి కుప్పంకి కూడా నేనే నీళ్ళు ఇచ్చా అన్నాడు. ఈయన వెళ్ళిపోగానే సెట్టింగ్ కూడా తీసేశారు, నీళ్లు కూడా తడారిపోయినాయి. అలాగే జువలదిన్నె హార్బర్ని కూడా వర్చువల్గా దీన్ని నేను ప్రారంభించేశాను అన్నాడు పని కాకముందే. ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అంటాడు. వాటర్ ఫెసిలిటీ ఇవ్వలేదు, ఎలక్ట్రికల్ ఫెసిలిటీ ఇవ్వలేదు, స్టోరేజ్ గోడౌన్స్ ఇవ్వలేదు. ఇవేవి పూర్తి చేయకుండా 24 మార్చిలో ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు వర్చువల్గా దీన్ని ప్రారంభించి జువలదిన్నె హార్బర్ని నేను మత్స్యకారులకు అంకితం చేశాను అన్నాడు. ఎక్కడ ఏది పూర్తి చేసావు, ఏది ఇచ్చావు? కేవలం కల్లబుల్లి మాటలతో ప్రజల్ని మోసగించి మళ్ళీ అధికారంలోకి రావాలన్న తాపత్రయంలో పనిచేసేవే తప్ప నువ్వు కానీ నీతోటి ఉన్నటువంటి అక్కడ నీ పార్టీ జిల్లా నాయకులు కానీ ఏది కూడా సరైన పరిస్థితి లేదు. మరి ఇవాళ అనేక కార్యక్రమాలు చేపట్టాం. అందులో 1/10 ఈ జెట్టీలో సాగర్ డిఫెన్స్ కంపెనీకి ఇచ్చి సాగర్ డిఫెన్స్ కంపెనీ ద్వారా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని మేము చేస్తుంటే మత్స్యకారు కుటుంబాలకు మేలు చేయాలని, ఆ ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల యొక్క బిడ్డలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి
మా ప్రభుత్వంలో ప్రధానమైన వ్యక్తిగా లోకేష్ గారు ప్రయత్నం చేస్తే దాన్ని ఇవాళ తప్పుబట్టేదానికి పాపం చాలా కష్టపడి మత్స్యకారు కుటుంబాల్లో వాళ్ళు అందరూ వద్దు బాబు మా ప్రాంతానికన్నా కూడా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశాడంటే ఈ ప్రభుత్వాన్ని తిట్టాడు. అంతకు మించి కేవలం ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, కూటమి నాయకత్వాన్ని తోలనాడడానికి మాత్రమే ఆయన ఇవాళ తన కార్యక్రమాలు పెట్టుకుంటున్నాడు. నువ్వు ఎక్కడ ఏదైనా పెట్టుకో, నీకున్న పరిస్థితి అదొక్కటే ఇవాళ. కానీ నువ్వు ఉన్న మత్స్యకారుల యొక్క భవిష్యత్తును దెబ్బతీయడానికి, ఆ మత్స్యకారు కుటుంబాల్లో రేపటి యువతకి ఈ ప్రభుత్వం చేసేటువంటి పనులని అడ్డగించడానికి నువ్వు రావడం అనేది చాలా బాధాకరం అని చెప్పి చెప్పక తప్పదు. ఈరోజు ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చేసింది ఈ ప్రభుత్వం. జువలదిన హార్బర్నంతా వాళ్ళకి అప్పగిచ్చేసామని చెప్పి మాట్లాడారు. ఎక్కడ అప్పగించారు? దాదాపుగా ఈ టెక్నాలజీ సంస్థ మొత్తం మత్స్యకారులకి ఉపయోగపడే విధంగా తయారు చేస్తూ ఉన్నాం. 7 ఎకరాలు ఒక డిఫెన్స్ టెక్నాలజీ సంస్థకి ఇస్తే దానివల్ల ఆ ప్రాంతంలో మత్స్యకారులకు ఉపయోగం జరుగుతుందే తప్ప వేరే వాళ్ళకి ఉపయోగపడే పరిస్థితి కాదు అది. మత్స్యకారులకి ఇంకా భద్రతను ఎక్కువ చేస్తుంది. సముద్రంలో గర్భంలో ఉన్నటువంటి మత్స్య సంపద ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి లోల తట్టు ప్రాంతంలో ఉన్నటువంటి భద్రత ఏంటి, డ్రోన్ సర్వే, శాటిలైట్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా వాళ్ళకి అందించేదానికి ఈరోజు మన ప్రభుత్వం కూటమి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్దలందరూ కలిసి మత్స్య సంపదని మత్స్యకారులకి అందించాలనేటువంటి చేసిన ప్రయత్నం ఈనాడు జరుగుతూ ఉంది. కానీ ఈనాడు ఏం చేస్తున్నారు మీరు? దాన్ని దెబ్బతీయాలి. మత్స్యకారులు ఉపాధి అవకాశాలను కోల్పోవాలి, వాళ్ళలో ఒక అన్రెస్ట్ రావాలి, తద్వారా తన రాజకీయ లబ్ధి పొందాలని చేసేటువంటి ప్రయత్నమే తప్ప వేరొకటి కాదు. ఇవాళ మీరు చేసిన పని అదే. ఈనాడు అటానమస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్ని ఏర్పాటు చేస్తున్నాం, ఉపాధిని కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రైవేటీకరణనో లేకుంటే మరొకటనో మాట్లాడితే ఇది మత్స్యకారుల రేపటి యువతని, వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీయడానికి మీరు చేసినటువంటి ఒక తప్పుడు ఆరోపణ, ఒక తప్పుడు ప్రయత్నం అని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ మాట్లాడుతున్నాడు, వార్నింగ్ ఇస్తారు. ఎవరికి? 94% స్ట్రైక్ రేట్తో ఈ రాష్ట్ర ప్రజానీకం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇస్తాడు. ఈయన నీ స్థాయి 11 స్థానాలు, చంద్రబాబు నాయుడు స్థాయి 164 స్థానాలు. నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏందో తెలుసుకోవాలి కదా, నీ హోదా ఏందో తెలుసుకోవాలి కదా. ఈ రాష్ట్ర ప్రజానీకం నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని నువ్వే చెప్పుకున్నావు. నీ 11 స్థానాల వాళ్ళని అసెంబ్లీకి రానికుండా చేశావు. 11వ తారీఖున జరిగే అసెంబ్లీకి 11 మంది శాసనసభ్యులతో వచ్చి 11 నిమిషాలు కూడా ఉండకుండా పారిపోయిన పెద్ద మనిషివి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తావా? అంత శక్తి నీకుందా? ఊరికే నోరుందని ఏదంటే అది మాట్లాడితే అది సభ్య సమాజం చూస్తూ ఊరుకోదు. ఎప్పుడో ఒకరోజు నీకు సరైన గుణపాఠం ఇప్పటికే చెప్పింది ఈ సమాజం, ఇంకా కూడా మరొకసారి చెప్పేదానికి
అవసరమైతే సమాజం అంతా ఏకమవుతుంది. ఆ 11 స్థానాలు కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది నీకు. మహా అంటోళ్ళే చంద్రబాబు నాయుడు గారి 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాడు, ఎంతోమంది అధికారం చూశాడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి రాష్ట్రాల రాజకీయాలను చూశాడు, అనేక మంది మేధావులతో రాజకీయ స్రష్టలతో కలిసి తిరిగినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకి నువ్వు వార్నింగ్ ఇస్తావా? నీ వార్నింగ్లను చూసి భయపడేవాళ్ళు ఎవరు లేరు. ఒక్కసారి ఈ సమాజం వెనక్కి తిరిగి చూసి జయహో చంద్రబాబు అని అంటే పిల్లేరు గొంతులు కడతా నువ్వు పారిపోవాలే తప్ప ఈ రాష్ట్రం నుంచి. ఇప్పటికే 30 బారిపోయి బెంగళూరులో ప్యాలెస్ కట్టుకొని అక్కడ ఉండవు. ఇక ఆ ప్యాలెస్కు పరిమితం అయిపోతావు, ఇక్కడికి రాలేవు నువ్వు ఇవాళ నేను వార్నింగ్ ఇస్తున్నానని అంటే నవ్విపోదురుగాక నాకేంటి అన్న సామెత గుర్తుకొస్తూ ఉంది మాకు. నువ్వేంటి, చంద్రబాబు ఏంటి? మహా గజరాజుతో పోల్చుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ? దూది పింజలాగా ఎగిరిపోయే, గాలి కొడితే ఎగిరిపోయే నువ్వెక్కడ? నువ్వు వార్నింగ్ ఇస్తావా మాకు? కాబట్టి నీ ఊకదంపుడు బెదిరింపులకి, ఉపన్యాసాలకి ఇక్కడ ఎవరు బాధపడేవాళ్ళు లేరు, భయపడేవాళ్ళు కూడా లేరు. ఇంతకుముందే చెప్పాను నేను, నీకు ఆ స్థాయి పోగొట్టుకున్నావు, స్థాయి లేదు నీకు. 26,000 కోట్లతో నువ్వు పోర్ట్లు, హార్బర్లు కట్టావా? ఎక్కడా? ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లోనే కట్టావా? లేకుంటే పులివెందుల చుట్టూరు ఒక కొత్త సముద్రం ఉందని ఆ సముద్రంలో హార్బర్లు, పోర్ట్లు కట్టామని ఏమన్నా కలగంటున్నావా? నీకు పరిపాలన చేత కాదు, రాజకీయ విలువలు అసలు తెలియవు. నీ స్వగ్రామంలో, నీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే దిక్కులేదు నీకు. నీ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు